కాదు సార్, ఇప్పుడు నాకు అర్థం కాదు, కరెక్ట్ చేయండి. అమరావతి ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైబిలిటీ ఉందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మొత్తం అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ కూడా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అని నిన్న నారాయణ మాట్లాడుతున్నారు మంత్రి. చాలా పొరపాటు. హైదరాబాద్ ఎంత దూరం ఉంటుంది విజయవాడకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు? యాక్చువల్గా బెజవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 25-30 కిలోమీటర్లు, అమరావతి నుంచి సుమారుగా 45-50 ఉంటుంది అనుకోండి. ఇప్పుడు రోడ్డు వైడనింగ్ జరిగిపోవటం, అట్లాగే అమరావతి నుంచి కూడా వెస్టర్న్ బైపాస్లోంచి మళ్ళీ చినావుటిపల్లి వెళ్ళేటటువంటి రోడ్డు నేషనల్ హైవే ఉంది చూసారా, అది పూర్తయిపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు శంషాబాద్ వెళ్ళాలంటే అరగంట పడతలేదా? 40 నిమిషాలు 1 అవర్ కూడా పడుతుంది. ఢిల్లీలో సిటీలో ఉన్న వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే పడతలేదా? సహజం కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యింది. అది ఫారిన్ ఇతర దేశాలకు విమానాలు వెళ్తున్నాయి. నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, మీరే చదివారో లేదో మిస్ అయ్యారో, గన్నవరం ఎయిర్పోర్ట్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మించిన విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామని చెప్పి ఒక న్యూస్ ఐటమ్. మరి ఎందుకు మరి ఇంకా మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఒకటి ఉంటుందా? ఆయనకి అదొక మ్యానియా అండి. ఇప్పుడు బేగంపేటలో ఉంది. ఎస్, బేగంపేటలో ఏంటంటే స్థలం రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి శంషాబాద్లో పెట్టారు, బాగానే ఉంది. విశాఖపట్నంలో భోగాపురం అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్టు అది మిలిటరీ వాళ్ళది కదా, మన అశోక్ గజపతి రాజు ఉండగా దాదాపు 390 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి రన్వే ఇంకొద్దిగా పొడిగించి టెర్మినల్ బిల్డింగ్ అది కూడా బాగు చేశారు, నీట్గా ఉంది. అటువంటిది ఈయనకి ఏంటంటే జిఎంఆర్, ఆ బిల్లీరావుకి మళ్ళీనో మెగా వాళ్ళకి మళ్ళీనో ఈ ఆయనతో ఈ జిఎంఆర్తో కూడా ఒక అవినాభావ సంబంధం. అందుకోసం అని చెప్పి భోగాపురంలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. దానికి మళ్ళీ భూమి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఎంత దూరం ఉండేది? 40 కిలోమీటర్లు. మళ్ళీ ఇప్పుడు బందసాలో కార్గో ఎయిర్పోర్టు, ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలంటాడు. అది ఆయన దృష్టిలో అదే అభివృద్ధి. ఇప్పుడు ఎంతమంది రైతులు, ఎంతమంది అసలు అమరావతిలో ఎస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతావే అనుకోండి, చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది వస్తారండి? అదే కదా, అమరావతి ప్రాంతం వల్లే పోవాలి అక్కడికి. ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉంటాయి. వైజాగ్ వాళ్ళంతా భోగాపురం నుంచి పోతారు, తిరుపతి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై దగ్గర వెళ్తారు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును. హైదరాబాద్ ఇప్పుడు ఒక పక్క కృష్ణా బెల్ట్ అంతా మీకు హైదరాబాద్ ఈజీ కదా కనెక్ట్. అవును. అమరావతిలో ఎక్కే వాళ్ళు అమరావతిలో నివాసం ఉండేవాళ్ళ, అమరావతి రింగ్ రోడ్ లోపల ఉండే వాళ్ళ వరకేనా అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? అసలు ఆ కోణంలో ఆలోచించడు మనిషి. కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా, మామూలు బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఎందుకు, ప్రభుత్వం ఇంకేమైనా ఆలోచిస్తుందని నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకేమైనా అవసరం ఉందా, ఇంకేమైనా ఉంటుందా? ఏమవుదండి, ఏమవుదు. ఎయిర్పోర్ట్ కట్టిన కాంట్రాక్టర్కి కొంత లాభం జరుగుతుంది, అదృశ్యంగా కొంతమంది వ్యక్తులకి లాభం జరగవచ్చు. కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి లాభం జరుగుతుంది, బట్ భూములు ఇచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతుంది? శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది అదేగా. ఇప్పుడు అభివృద్ధి పేరుతో అన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని వేల ఉద్యోగాలు అని చెప్పి వేలకు వేల ఎకరాల భూములు తీసుకుంటున్నారు కదండి పేదవాళ్ళకి. ఎప్పుడు నుంచో వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బంజరు భూములు సాగు చేసుకున్న వాళ్ళు, హరిజనులు, గిరిజనులు, బ్యాక్వర్డ్ క్లాసు వాళ్ళందరూ భూములు అడ్డగోలుగా లాక్కుంటున్నారుగా. ఆ లాక్కుంటాన్ని ఇంకా సులభతరం చేయటానికి కూడా చట్టాలు తీసుకొస్తున్నారుగా కొత్తగా. ఇదేం అన్యాయమో నాకు అర్థం కావట్లా. వెనకటి రోజుల్లో చండ రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు వాళ్ళ భూముల్ని పేదవాళ్ళకి మొత్తం సర్వం దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆచార్య రంగా గారి దగ్గర నుంచి మన నెల్లూరు జిల్లాలో అక్కడ జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో కూడా పోరాటం జరిగి అనేక చోట్ల జమీందారులు రద్దు జరిగిపోతే, ల్యాండ్ సీలింగ్ చట్టాలు వస్తే, పేదవాళ్ళకి భూములు ఇస్తే, ఇవాళ కొంతమందిని మహారాజులను చేస్తూ ఉన్న పరిస్థితి. 1,30,000 ఎకరాలు కావుడ అనే చోట అదానీకి ఇస్తున్నారు, 5,50,000 ఎకరాలు ముఖేష్ అంబానీకి గుజరాత్లో ఇస్తున్నారు.
కచ్ ప్రాంతంలో, మన రాష్ట్రంలో అదానీకి 500 CBG ప్లాంట్లు పెట్టడం కోసం 5.5 లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాదు సార్, ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కదా. ఈ 17 నెలల్లో 18 నెలల్లో సంపద సృష్టి ఏమైనా కనపడిందా? జనాల సంపద తీసుకోవడమే కనపడిందా? ఏమీ లేదండి. సంపదని జనం యొక్క భూముల్ని కొద్దిమందికి కట్టబెట్టడం వరకే జరుగుతూ ఉంది. సంపద సృష్టి ఎట్లా? సంపద సృష్టి అసలు ఈ కింద నువ్వు వాళ్ళకి కావాల్సిన సహకారం ఇస్తే కదండి. ఉదాహరణకు చెప్తున్నా సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఉంది. ఉత్పత్తి చేసినందుకు గుర్తిస్తూ కొంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని పెట్టారు. వ్యవసాయం ఉంది, మేము పంటలు పండిస్తున్నాం, మేము పండిస్తేనే కదా ఈ దేశ ప్రజలందరికీ ఆహార భద్రత సమకూరుతూ ఉంది. మేము పండిస్తేనే కదా ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. టెక్స్టైల్ ఫ్యాక్టరీలు కానీ, షుగర్ ఫ్యాక్టరీలు కానీ, ఆయిల్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అంటే రైతులు పండించింది. అట్లాగే కొన్ని కోట్ల మందికి పని చూపిస్తున్నాం కదా. మరి మాకెందుకు ఆ ఇన్సెంటివ్ స్కీములు మాకెందుకు అమలు చేయరు? ఇన్సెంటివ్లు ఇవ్వకపోగా మేము పెట్టిన పెట్టుబడి దానికి కొద్దిగా మార్జిన్ కలిపి ఇవ్వమని చెప్పి ఆ మహానుభావుడు సోమనాథన్ గారు రికమెండేషన్ చేస్తే అది అమలు చేయడానికే మీకు మనసు ఒప్పట్లేదే. ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా బెగ్గర్స్గా మార్చేస్తున్నారు కదా ఫార్మర్స్ని. అదే చెప్తున్నానండి. ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది. ఏం చెప్తారు సార్ ఫైనల్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి సర్కార్కి అమరావతి భూసేకరణ అంశానికి సంబంధించి ఒక అప్పీల్ చేయండి సార్ మీరంటే ఏం చెప్తారు? నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, దయచేసి రెండవ భూ సమీకరణ ప్రయత్నం మానండి. ముందు తీసుకున్న భూముల LPS లేఅవుట్లని ఖచ్చితంగా అభివృద్ధి చెయ్యండి. రెండోది, ఇప్పుడు మీరు తలపెట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీసు వాటిని ఉపసంహరించండి. ఆల్రెడీ అమరావతి దాంట్లో ఆ 54,000 ఎకరాల్లో నవనగరాలు అని ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ సిటీ, అట్లాగే హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఉంది, స్పోర్ట్స్కి ఉంది, టూరిజంకి ఉంది. వాటన్నిటికీ కూడా ఒక్కో దాంట్లో 2-3 వేల ఎకరాలు కనీసంగా ఆ లోకల్గా ఉండే గ్రామమే కాకుండా అదనంగా ఉన్నటువంటి భూమి ఉంది. అవి ఉండగా మళ్ళీ ఇవి మీరు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, చాలా పొరపాటు చేస్తూ ఉన్నట్టు అవుతుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనంతా కూడా అమరావతి మీదే కేంద్రీకరించి అమరావతిలోనే ప్రభుత్వం కొన్ని వేలు దాదాపుగా 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అనే భావన వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమలో, వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్రలో ప్రజల మనసుల్లో నాటుకుందంటే అది చాలా దుష్పరిణామాలకి దారితీస్తుంది. తిరుగుబాటు జరిగే అవకాశం. దయచేసి ఇక్కడ ఇప్పటికీ అవసరం లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అట్లాగే మెట్రో రైళ్లు ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టి మళ్ళీ గెలిస్తే అప్పుడు చేద్దరు. కానీ ఇప్పుడు ముందు అక్కడ ఈ రాయలసీమలో కాలేరు నగరి, హందిరీనివా ప్రాజెక్టులు, అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటం, అక్కడ ఇదివరకే రూపొందించబడి అమలు చేయకుండా ఉన్నటువంటి గుండ్రేవుల ఇంకా కొన్ని ప్రాజెక్టులు అవి టేకప్ చేసి కాలువలు తవ్వకపోవటం వలన కొన్ని చోట్ల చాలా హెచ్చుగా ఖర్చు పెట్టి కొన్ని పనులు చేసినా ఫలితాలు రైతులకు అందని పరిస్థితి రాయలసీమలో ఉంది. అట్లాగే వంశధార నాగావళి లింకు ప్రాజెక్టు అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అవసరం లేకపోయినా ఆల్రెడీ హైదరాబాద్ నుంచి విజయవాడకి నేషనల్ హైవే 65 అది ఉండగా 6 లైన్లు చేయాల్సేదానికి వాళ్ళు చేస్తూ ఉండగా మీరు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేయటానికి మీరు అడగటం వారు అంగీకరించడం జరిగింది. అవసరం లేని పని. దాని బదులు
పోలవరం ప్రాజెక్టుని 45.5 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరిగేదానికి దానికి అవసరమైనటువంటి నిధులు లభింప చేసేదానికి వాళ్ళను ఒప్పించి పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లులో పెట్టినటువంటి తప్పుడు వాక్యం ఏదైతే ఉందో, ఇక భవిష్యత్తులో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని పెట్టినటువంటి దాన్ని రద్దు చేయించి ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి అక్కడ ఆ నిర్వాసితులైనటువంటి ఆదివాసీలకి ఇతర అరణ్య వాసులకి నష్టపరిహారము వాళ్ళ పునరావాసం కల్పించడానికి తగిన పనులు చేసి ప్రజల యొక్క హృదయాలను చూరగొనండి. కానీ మళ్ళీ రెండో విడత సమీకరణని పెట్టి రైతులు నష్టపోవటం, రాష్ట్రానికి ఏం మేలు జరగదు, కానీ అదే సమయంలో కొన్ని దుష్పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అందుకని దయచేసి విరమించండి అని నేను మీ ద్వారా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరిగా ఎందుకు సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అమరావతి రాజధాని అనేది నోటిఫై చేయించలేకపోతున్నారు? ఎందుకు దాన్ని లీగల్గా రేపు పొద్దున ఎవరు వస్తే కదిలిచ్చే పరిస్థితి లేకుండా జరగదు సార్. నిన్న రైతులు అడిగితే కూడా నేను మాట్లాడతాను అని చెప్తున్నారు బాబు. నేను 3 రాజధానులు అన్నప్పుడు కోర్టుకు వేసాం కదండి, క్లియర్గా జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. జడ్జిమెంట్లు ఉండడం కాదు, ప్రభుత్వం నోటిఫై చేయించాలి కదా. అప్పుడు మొన్న జూన్ 2 తోటి అయిపోయింది. తెలంగాణ ఉమ్మడి రాజధాని అనేది కూడా లేదు కదా ఇంకా, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అనేది నోటిఫై చేయించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? అంటే చెయ్యకపోవటం వలన నష్టం అనేది లేదు. లీగల్గా ఫిక్స్ చేయాలి, దాన్ని లీగల్గా ఫిక్స్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేది రైతులు అడుగుతున్నారు. నిన్న బాబు గారిని అడిగితే నేను మాట్లాడతాను, మోదీతో ఆల్రెడీ చెప్పాను మాట్లాడతాను. ఒక భావం ఏమొచ్చిందంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్ట నోటిఫై చేయకపోవటం వలన జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని అనేటటువంటి పల్లవి ఎత్తుకోవటానికి అవకాశం కలిగింది. కాబట్టి నోటిఫై చేయటం అవసరం అనేది వచ్చింది. నా పాయింట్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లోనే తప్పు ఉంది. ఇప్పుడు సింగపూర్ వాళ్ళని రాజధాని ఎక్కడ బిల్డింగులు, ఎక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రావాలి అయ్యి అని చెప్పి అడిగారు కదా. వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చిన చోట అక్కడే పర్మనెంట్ బిల్డింగులు కట్టకుండా వేరే చోట టెంపరీ, దానికి ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది, తాత్కాలికమనే మాట, సెక్రటేరియట్, ఇంటర్మ్ సెక్రటేరియట్, ఇంటర్మ్ బిల్డింగ్ ఫర్ హైకోర్టు, ఇంటర్మ్ బిల్డింగ్ ఫర్ అసెంబ్లీ అని చంద్రబాబు నాయుడు గారు నోటంటే ఆయనే ఆ మాట అంటాం. అది సబబ్ అంటారా? పక్క బిల్డింగులు కట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ లేదా? అవును, 100 అడుగుల లోతులో నుంచి పైల్ ఫౌండేషన్ వేశారండి సెక్రటేరియట్ కి. 6 అంతస్తులు వెళ్ళొచ్చు. ఇప్పుడు 1+1 కదా, G+1 కదా, 6 అంతస్తులు వెళ్ళొచ్చు. అవసరమే లేదు. అసలు ప్రజాధనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి భావం లేదు. అది ఎన్టీ రామారావు గారితోనే వెళ్ళిపోయింది. రైట్ సార్, చూద్దాం ప్రభుత్వం ఏమైనా మీలాంటి పెద్దవాళ్ళ మాటలు విని ఆ ఆలోచన వెనక్కి తీసుకుంటుందా లేదా చూడాలి. సో వెనక్కి తీసుకోకపోతే రైతుల స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తి అనే ఉంటుంది. రైతులు ఏం డెసిషన్ తీసుకుంటారు కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.